2023 నవంబర్లో ఆ రోజు ఎన్నికల్లో రాష్ట్ర శాసనసభకి ఎన్నికలు జరిగితే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జాబ్ క్యాలెండర్ ప్రకటించారు. ఒక్కసారి ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్లు వేసినారు. ఆ ఫుల్ పేజ్ ఒకసారి చూపెట్టాలని చెప్పి ఆ స్లైడ్ వేయాలని చెప్పి మా వాళ్ళని కోరుతా ఉన్నాం. ఇది గుర్తుండాలి మీకు. కాంగ్రెస్ వాళ్ళు నవంబర్ 2023లో వేసిన జాబ్ క్యాలెండర్ అన్ని పత్రికల్లో అవినీతి సొమ్ముతో ఫస్ట్ పేజీలో ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్. ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి? 2 లక్షల ఉద్యోగాలు మొట్టమొదటి సంవత్సరంలోనే భర్తీ చేస్తామని చెప్పారు. ఆ రోజు ఏమన్నారు? ఓటు కొట్టు జాబు పట్టు అని బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఏమన్నారు? ఒక్క ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు, డిసెంబర్ 2024 కల్లా 2 లక్షల కొలువులు ఇస్తామని చెప్పారు. ఇవాళ జాబులు లేవు, జవాబులు లేవు, ఉద్యోగాలు లేవు, ఉలుకు లేదు, పలుకు లేదు. తెలుగు క్యాలెండర్ మారింది, ఇంగ్లీష్ క్యాలెండర్ మారింది, జాబ్ క్యాలెండర్ మాత్రం పత్తా లేదు. ఇంకా ఘోరం ఏంటంటే అసెంబ్లీ సాక్షిగా, పవిత్రమైన సభ అసెంబ్లీ అంటే, అసెంబ్లీ సాక్షిగా శాసనసభలో ఇచ్చిన జాబ్ క్యాలెండర్ కూడా ఒక చిత్తు కాగితం కింద కూడా పనిచేయడానికి ఇలా అర్హత లేదు. ఆ కాగితానికి జాబులు నింపట్లేదు. రాహుల్ గాంధీ జేబులు మాత్రం జోరుగా నింపుతున్నారు. అన్నదమ్ముల అల్మారాలు నింపుతున్నాడు రేవంత్ రెడ్డి, బినామీల బీరువాలు నింపుతున్నాడు. జాబ్ క్యాలెండర్కు మాత్రం నై, స్కామ్ క్యాలెండర్కు మాత్రం సై. ఇది కనబడుతున్న పరిస్థితి. ఒక్క మాట ఇక్కడికి వచ్చిన మా తమ్ముళ్ళు, మా చెల్లెళ్ళు, నేను ఒకటే కోరుతా ఉన్నా, మనం గనక చరిత్రను మర్చిపోతే భవిష్యత్ తరాలు మనం క్షమించవు. ఎందుకంటే చరిత్ర అనేది ఒక ముఖ్యమైన సబ్జెక్టు. తెలుసుకోకపోతే మనం కూడా గజనీలు అయిపోతాం. అందుకే నేను మిమ్మల్ని అనేది, చరిత్రలు, పురాణాలు, ఇతిహాసాలు చదువుకోవాలి. చదువుకోకపోతే దుర్యోధనులు, దుశ్శాసనులే తిరిగి వచ్చి మేమే పాండవులం అని చెప్పి నాకు చెప్పుకుంటారు. ఎవడైతే తెలంగాణ ఉద్యమంలో మనల్ని చావగొట్టిండో, ఎవడైతే మన రక్తం కళ్ళ చూసిండో, వాడే మళ్ళీ పంచి డైలాగులు కొట్టి పంగనామాలు పెట్టి మళ్ళీ ఓట్లు వేయించుకొని పోతారు.